చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని పదే పదే చెబుతుంటారు. అలాంటి వ్యక్తి ఒక్క పీపీఏల విషయంలోనే విండ్ సోలార్ పవర్ సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలోనే 87,000 కోట్ల సంపద అనుకోండి ఆవిరి చేసేశారనుకోండి. ఆయన అలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే 87,000 కోట్ల రూపాయలు మన సంపద, మన రాష్ట్ర సంపద, మన కష్టార్జితం మొత్తం కూడా ఆవిరైపోయినట్టే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ దీనిపైన కూడా బురద జల్లేటటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి ఒప్పందంపై కూడా అబద్ధాలు చెప్పి విషం చిమ్మి ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నాన్ని చంద్రబాబు ఎల్లో మీడియా, ఆయనకు బాకా ఊదేటటువంటి ఎల్లో మీడియా ఈరోజు చేస్తోంది. ఎక్కడో అమెరికాలో అదానీ కంపెనీపై ఆరోపణలు వస్తే దానికి జగన్కు ముడిపెట్టి చంద్రబాబు ఆడుతున్నటువంటి ఒక రాక్షస క్రీడ, దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో ఒక చెక్ పెట్టారు. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా యూనిట్ ₹2.49 విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? పైగా డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. కేవలం ₹2.49 ఒప్పందానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాసింది. ఒక్కసారి సెకి ఆఫర్ లెటర్, సెకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆఫర్కి సంబంధించినటువంటి లెటర్ను ఒక్కసారి స్క్రీన్ పైన చూపెట్టండి. అందులో ఏముందో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో రాశారు చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విధానాలు అవలంబిస్తున్నటువంటి విద్యుత్ విధానాలు భేష్, అందుకే దాన్ని ప్రశంసిస్తూ మీకు ఆఫర్ కూడా ఇస్తున్నామని ఒక లెటర్ రాసింది. వీ హ్యావ్ బీన్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఒక లైన్. ఇందులో క్లియర్గా చెప్పింది. ముందు బాక్స్ ఉంది కదా, అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తరువాత మీరు కాస్త దిగువకు వచ్చి చూస్తే ₹2.49 ఆ ఎల్లో మార్క్ కనిపిస్తోంది కదా, ఆ బాక్స్ దిగువన, అది ₹2.49 మీకు ఆఫర్ చేస్తున్నామని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇందులో క్లియర్గా చెప్పింది. అది క్లియర్గా కనిపిస్తోంది. ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్, ఆ సెకండ్ పేజ్ ఒక్కసారి చూపించండి. ISTS వైవర్ అని ఉంటుంది, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. దానికి చెల్లించాల్సినటువంటి ఛార్జీలు అది కూడా దాదాపు ₹1.90 వరకు ఉన్నట్టుంది. అది దాదాపు ₹2. అవి కూడా మీకు లేకుండా ఈ ఆఫర్ ఇస్తున్నాము కేవలం ₹2.49. ISTS వైవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ISTS చార్జెస్ వైవర్ టు సోలార్ ప్రాజెక్ట్స్ సెటప్ అండర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లెండర్ for entire 25 years of PPA life irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. అయినా సరే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది, ఏదైనా విషయం చెమ్మగలుగుతుంది. దానికి ఆ బాకా ఊదేటటువంటి 2 ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ మొట్టమొదటిసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంతకాలం బురద వేస్తూ ఉంటే కడుక్కోవడం, ఆ పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీ మీదో లేకపోతే పార్టీ అధినేత మీదో బురద జల్లడం, టైంపాస్ చేయడం, వీళ్ళు చేయాల్సిన అక్రమాలు, అవినీతి, వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గకాండ ఇవి కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడేమో పాపం వీళ్ళంతా కడుక్కుంటూ ఉంటారు. అది కాకుండా ఈరోజు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలపైన క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు.